శివరాత్రి పర్వదినాన ఉపవాసం మరియు జాగరణ వెనుక ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన కథ బోయవాడి కథ. దీనినే లుబ్ధకుడు లేదా చిత్రభానుడు అనే వేటగాడి కథగా పురాణాలు చెబుతాయి. శివరాత్రి ఉపవాస కథ. ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక శివరాత్రి రోజున అతను వేట కోసం అడవిలోకి వెళ్లాడు, కానీ సాయంత్రం వరకు ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అలసటతో ఉన్న అతను ఇంటికి వెళ్లలేక క్రూర జంతువుల నుండి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షం, మారేడు చెట్టు పైకి ఎక్కాడు. ఆ రాత్రి ఏం జరిగింది? అన్వేషణ. అతను చెట్టు మీద కూర్చుని జంతువుల కోసం ఎదురు చూడసాగుతుండగా కంటికి అడ్డంగా ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా కోసి కింద పడేయసాగాడు. అభిషేకం. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను తెలియకుండానే తన చెమట బిందువులతో పాటు మారేడు దళాలను శివలింగంపై పడేలా చేశాడు. జాగరణ. క్రూర మృగాల భయంతో అతను రాత్రంతా నిద్రపోకుండా మేల్కొనే ఉన్నాడు. ఉపవాసం. రోజంతా వేట దొరకకపోవడంతో అతను ఏమీ తినలేదు. తెలియకుండానే అతను ఆ రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ మరియు మారేడు దళాలతో శివార్చన చేశాడు. శివుడి అనుగ్రహం. మరుసటి రోజు అతను మరణించినప్పుడు యమదూతలు అతడిని తీసుకెళ్లడానికి వస్తారు. కాని శివలింగాన్ని పూజించిన పుణ్యం వల్ల శివదూతలు వచ్చి అతడిని కైలాసానికి తీసుకెళ్తారు. భక్తితో చేసినా తెలియక చేసినా శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసేవారికి శివుని అనుగ్రహం కలుగుతుందని ఈ కథ సారాంశం. ముఖ్యమైన విశేషాలు. క్షీరసాగ మథనం. సముద్ర మథనంలో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగి లోకాలను రక్షించిన రాత్రి కూడా శివరాత్రిగా జరుపుకుంటారు. లింగోద్భవం. శివుడు ఆది అంతం లేని మహాలింగ రూపంలో బ్రహ్మ, విష్ణువులకు దర్శనమిచ్చిన సమయం కూడా ఇదే.